హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. మరో వీడియోతో మీ ముందు వచ్చేసాను. మేమైతే ఎత్తిపోతల వెళ్ళామండి. ఎత్తిపోతల వెళ్ళాలంటే నాగార్జున సాగర్ నుంచే వెళ్ళాలి. నాగార్జున సాగర్ దాటే వెళ్ళాలి. నాగార్జున సాగర్ మన తెలంగాణలో ఉంది, ఎత్తిపోతల ఏపీలో ఉంది. ఇది దాటినాకనే ఎత్తిపోతల వస్తుంది. నాగార్జున సాగర్ పోయే రూట్కి అయితే ఇది మొత్తం ఫారెస్ట్ ఏరియా. అసలు ఎంత బాగుందంటే చాలా బాగుంది. మీరు వెళ్ళారా? మీరు వెళ్ళుంటే కామెంట్ చేయండి. ఇక్కడైతే మొత్తం ఫారెస్ట్ ఏరియానే, చాలా బాగుంది. నాకైతే చాలా నచ్చింది. మా వాళ్ళంతా ఎంజాయ్ చేసుకుంటూ వెళ్ళారు. మేము ఫ్యామిలీ మొత్తం వెళ్ళామండి ఎత్తిపోతల. ఎప్పటి నుంచో అనుకుంటున్నాము వెళ్ళాలని. మా మామయ్య అయితే వెళ్ళాలన్నారు. మధ్యలో వెళ్తుంటే మా ఆటో రిపేర్ అయిందండి. ఇక తోసుకుంటూ వెళ్ళాము. తర్వాత రిపేర్ చేపించి మళ్ళీ స్టార్ట్ అయ్యామండి. కానీ వీడియో అయితే మొత్తం తీయలేదు, కొంచెమే తీశారు. తర్వాత మేమైతే నాగార్జున సాగర్కి దగ్గరలోనే ఉన్నాము. చూడండి, ఇది మొత్తం ఫారెస్ట్ ఏరియా. ఇటు సైడు సింహాలు, పులిలు ఉంటాయంట. అందువలన ఇక్కడ ఎక్కువసేపు ఆగొద్దంట, జర్నీ చేస్తూనే ఉండాలి. చూడండి ఇది మొత్తం ఎట్లుందో, చాలా బాగుంది. ఇప్పుడైతే నాగార్జున సాగర్కి వచ్చేసాము. ఇది నాగార్జున సాగర్ అండి. చూడండి, వాటర్ అంతే ఏమీ లేవు, నీళ్ళైతే అసలే లేవండి, ఏదో కొంచెం ఉన్నాయి అంతే. అక్కడ డ్యామ్లో అయితే ఒక్కటి కూడా గేట్లు తెరిచి లేవు. ఇక అలా చూసాము, మొత్తం చూసి మళ్ళీ బయలుదేరామండి. మేము లాస్ట్ టైం వచ్చినప్పుడు అయితే గేట్లు అయితే తెరిచున్నాయి. అప్పుడైతే వాటర్ చాలా ఫుల్ ఉండే. ఈసారి వచ్చినప్పుడు అయితే వాటర్ లేవు. అప్పుడైతే ఓన్లీ నాగార్జున సాగర్ చూడడానికే వచ్చాము. అప్పుడైతే నీళ్ళు చాలా బాగున్నాయి, కానీ ఇప్పుడైతే అంత లేవు. ఇది లాస్ట్ టైం తీసిన వీడియో. అప్పుడు కూడా వీడియో ఎక్కువ తీయలేదు, ఫోటో. మేమైతే ఎత్తిపోతలకు వచ్చేసామండి. ఇక్కడ వాగు ఉన్నది. వాగులో కూడా చాలా తక్కువ నీళ్ళే ఉన్నాయి. మా ఆయన అయితే బిందెలో నీళ్ళు తీసుకొని ఇక్కడ దత్తాత్రేయకి నీళ్ళు పోస్తున్నాడు. ఈ దేవుని పేరు దత్తాత్రేయ. ఇక్కడైతే ఖచ్చితంగా నీళ్ళు పోయాలంట. మాకు కూడా తెలియదు, మేము ఫస్ట్ టైం ఇక్కడికి రావడం. మొత్తం చూడడానికే సరిపోయిందండి, వీడియో అయితే ఎక్కువ తీయలేదు. తర్వాత అందరూ స్నానాలు చేసాము. మా ఆయన కూడా చేస్తున్నాడు. అక్కడ స్నానం చేసేటప్పుడు అయితే చేపలన్నీ కాళ్ళకే తగులుతున్నాయి, చాలా భయం వేసింది. అందులో ఒకటి అక్కడ కోతులు కూడా చాలా ఉన్నాయి. ఆ భయంతో మేము వీడియోస్ కూడా ఎక్కువ తీయలేదు. తర్వాత మా పిన్ని గారు కూడా నీళ్ళు పోస్తున్నారు దత్తాత్రేయకి. తర్వాత మేము రెడీ అయినాక ఈ పిక్ పెట్టానండి. మేము ఎక్కువ వీడియోస్ తీయలేదు కదా, అందుకనే. తర్వాత దర్శనానికి వెళ్ళొస్తుంటే మాకు వాగులో మొసలి కనబడ్డది. చూడండి, మొసలి ఫస్ట్ టైం నేను చూడడం. అది చిన్నపిల్ల అండి, చిన్నపిల్ల ఇంత పెద్దగా ఉంది మొసలి. అదే పెద్ద మొసలి అయితే ఇంకా ఎంత పెద్దగా ఉంటుందో. మా వాళ్ళందరూ చూసి షాక్ అయ్యారు. మేము అక్కడే స్నానాలు చేసాము.